ఇటు బాల్కా సుమన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వడ్లు మక్కలు మా రైతులే మొత్తం కొనాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా రైతులు కానీ కార్మికులు కానీ ఊరుకోరని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రికి కూడా తెలియజేస్తూ ఉన్నా. బహుశా నా మీద ఇలా కేసు పెట్టిర్రు అంటే మరి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నేను అక్కడ ఉండొద్దు, నన్ను జైలుకు పంపించాలనుకుంటుర్రో ఏందో. సరే, మా లీగల్ టీం ఉంది, బీఆర్ఎస్ లీగల్ టీం, డెఫినెట్గా వాళ్ళ సహకారం తీసుకొని దీంట్లో ఏ రకంగా ముందుకు పోవాలో మేము ఆ రకంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదే పొన్నం ప్రభాకర్ గారు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మీ అందరు కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఆయన తుపాకీ పట్టుకొని డీజీపీ హెలికాప్టర్ను వేల్చేస్తా అని మాట్లాడిండు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు. ఇక ఆయన నన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలని మాట్లాడడం హాస్యాస్పదం తప్ప ఇంకోటి కాదు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక దళిత మంత్రిని ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడిండో రాష్ట్రం అంతా చూసింది, మీడియా అంతా చూసింది. ఇక ఆయన నన్ను పట్టుకొని సస్పెండ్ చేయాలి. ఇప్పటికైనా నేను ఏమంటున్నంటే, నేను మాట్లాడిన వ్యాఖ్యల్లో స్ఫూర్తిని అర్థం చేసుకోండి. కార్మికుల్లో ఉన్న ఆక్రోశం కానీ ఆగ్రహం కానీ వాళ్ళ ఆవేదన కానీ అర్థం చేసుకోండి అని చెప్తున్నా. అది ఇడ్సబెట్టి సుమన్ను జైలుకు పంపించాలి, సుమన్ ఏదో చేయాలి, సుమన్ ఏదో చేయాలనుకుంటే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. మీ ముఖ్యమంత్రి గారిది, మీ మంత్రులది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఈగో, మీ ఈగో సాటిస్ఫై అవుతుంది కావచ్చు. కానీ తెలంగాణ ప్రజల సంగతి ఏంది, రైతుల సంగతి ఏంది, సింగరేణి కార్మికుల సంగతి ఏంది, యువత సంగతి ఏంది, మా మహిళలకు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది? అంతే కదా. వెలుగు పేపర్లో మీరు మంచిగా బ్యానర్ ఐటమ్ పెట్టిర్రు సీనన్న, ఫ్రంట్ పేజ్ ఐటమ్ పెట్టిర్రు. సరే, నేను పార్టీలో మొదటి నుంచి ఫస్ట్ నుంచి ఎట్లా పనిచేస్తున్నా మా పార్టీ నాయకత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఆనాడు ఉద్యమంలో ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఎంత గట్టి కొట్లాడిని, ఎంత గట్టిగా మాట్లాడుతానో మీ ఓనర్కు కూడా తెలుసు, V6 ఓనర్కు, వెలుగు ఓనర్కు. తర్వాత ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో నేను ఎంత గట్టిగా ప్రజల పక్షాన నిలబడతానో, కొట్లాడుతానో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో నేను నిన్న మాట్లాడింది కార్మికుల ఆక్రోశము, కార్మికుల ఆవేదన, దానికి సంబంధించి నేను మాట్లాడినా. దాంట్లోకి వెళ్ళి స్ఫూర్తిని తీసుకోవాలి తప్ప ఇక దీంట్లో కోడిగుడ్డులో బొక్కలు వెతుక్కుంటూ కోడిగుడ్డు మీద వెంట్రుకలు వీకే ప్రయత్నం V6 ఛానల్ వెలుగు పేపర్ చేస్తుంది. ఐఎమ్ సారీ టు సే. నేను ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను మీకు, వివేక్ గారికి. బాగా కోపం ఉంది నా మీద ఆయనకు. మొన్ననే 16 రోజులు నన్ను జైలుకు పంపించింది కదా. మంచిగా బులెటిన్ పెట్టుకోరి, ఉదయమో బులెటిన్ వేయరు నా మీద బాల్కా సుమన్ అని, డెడికేటెడ్ బులెటిన్. సాయంత్రమో బులెటిన్ వేయర్రి. నేను ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా చిల్లరగా మాట్లాడలే. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా స్టోరీలు ఇస్తూ ఉన్నారు V6 ఛానల్. నేను మొత్తం హింసను ప్రేరేపిస్తున్నా, అది ప్రేరేపిస్తున్నా, ఇది ప్రేరేపిస్తున్నా అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. సరే, V6 ఛానల్ వల్ల